హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ 2022లోది. నేను అప్పుడు సింగపూర్కి ఆఫీషియల్ ట్రిప్ మీద వెళ్ళాను, ఆఫీస్ వర్క్ మీద. ఈ వీడియో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, చేద్దాం అనుకున్నాను, బట్ హార్డ్ డిస్క్ మిస్ అయిపోయింది. సో మొత్తం అంతా ఎతికే రీసెంట్గా హార్డ్ డిస్క్ దొరికింది. సో అప్పుడు వెళ్ళినప్పుడు నేను అక్కడ ఏమేమి చూసాను, సీ అక్వేరియంస్ ప్లస్ వాళ్ళు ఎలా ఇచ్చేసారు మొత్తం అంతా ఈ వీడియోలో, నా ట్రిప్ డీటెయిల్స్ అంతా ఈ వీడియోలో పెడతాను. సో ప్లీజ్ వాచ్, ఎంజాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైట్ అంతా విపరీతమైన టర్బులెన్స్. మన ఆంధ్రప్రదేశ్ తర్వాత సముద్రం దగ్గర సైక్లోన్ నడుస్తుంది, బట్ సేఫ్గానే తీసుకొచ్చాడు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ల్యాండింగ్కి దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ నాకు తెలిసి ఇది 2 కంట్రీస్ని కనెక్ట్ చేస్తాం, మలేషియా అండ్ సింగపూర్ అనుకుంటున్నా. అంటే ఈ మధ్యలో నాకు తెలిసి కింద ఫెరీస్ వెళ్తున్నాయి కాబట్టి అది ఓపెన్ అవుతుంది బ్రిడ్జ్. వ్యూ చాలా బాగుంది, చూడండి. సో 9:45 టైంకి దిగిపోయాము. ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయ్యేవాడికి 1 hour ప్రాసెస్ పట్టింది. మీరు మోర్ దాన్ 3 days సింగపూర్లో ఉండేటట్టయితే నేను సజెస్ట్ చేసేది ఒక $30 to $40 మధ్యలో, అంటే సింగపూర్ డాలర్స్ మధ్యలో ఈ టూర్ పాస్ వస్తుంది. సో మీరు బస్సెస్ కానీ లేకపోతే మెట్రోస్ కానీ ఎక్కేయచ్చు. అక్కడ రైల్స్ 3 లైన్స్లోనూ పనిచేస్తుంది. సో నేను పాస్ తీసుకొని ట్రావెలింగ్ బ్యాక్ టు హోటల్. మా ఆఫీస్ వాళ్ళు హోటల్ బుక్ చేశారు, ఆ హోటల్కి ట్రావెల్ చేస్తున్నాను. వన్స్ ట్రావెల్ అయిన తర్వాత రెడీ అయిపోయి, సో 1.5 day ఖాళీ ఉంది కాబట్టి 2 days మొత్తం ఎంజాయ్ చేయాలి తిరిగి. సో హోటల్కి వెళ్ళగానే కూడా రెడీ అయిపోయి లైక్ అక్కడే లక్కీగా మన తమిళ్ వాళ్ళ హోటల్స్ ఉన్నాయి, వెళ్ళి మంచిగా సాంబార్ రైస్ అవి తినేసేసి, సో మళ్ళీ పాస్ పెట్టుకొని లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళాను. అక్కడ ఒక డబుల్ బస్ ఎక్కేసి మ్యార్లైన్ పార్క్ వెళ్ళాను. సో ఆన్ ది వే టు మ్యార్లైన్ పార్క్. సో మ్యార్లైన్ పార్క్ దగ్గరికి వెళ్ళాను. సంటోస్ ఐలాండ్ మొత్తం చాలా వాక్ చేయాలి. మొత్తం వాక్ చేసుకొని సీ అక్వేరియంస్ పాస్ తీసుకొని సీ అక్వేరియం హోల్లోకి ఎంటర్ అయ్యి మొత్తం ఎంజాయ్ చేశాను. లైక్ మొత్తం అంతా మెరైన్ ట్యాంక్లే ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇది ఒక 2-3 ఫ్రెష్ వాటర్ అక్వేరియం ఉన్నాయి అంతే మొత్తం, బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. $64 రెంట్ ఉన్నాయి. సో నాకు ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో పెద్ద మెరైన్ ట్యాంక్ అనిపించింది. నిజంగా స్కేప్ మొత్తం సూపర్. ఒక పెద్ద షిప్ ఆల్రెడీ ఇదైపోయి పడిపోయి ఆ కింద అంతా లైక్ చేపలు ఇలా డెకోర్ చేసుకుంటాయి కింద అంతా. ఇంకోటి పెద్ద పెద్ద స్టింగ్ రేస్ ఉన్నాయి, ఇంకా చాలా గ్రూపర్స్ ఒకటి, అన్నీ బాగున్నాయి. ఇక్కడ చాలా చూడడానికి చాలా అయితే ఉంది. మెయిన్ వచ్చి స్కేప్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక షిప్ పడిపోతే కింద వాటిలో ఉన్న యుటెన్సిల్స్ అవన్నీ కూడా కింద పడిపోయి అన్నట్టు మంచిగా డిజైన్ చేశాడు, ఎవరు చేశారు అవన్నీ.
సో టనల్ ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఎక్వేరియం కనిపిస్తుంది. కొంచెం పెద్ద ఎక్వేరియం ఇష్టం, ఫ్రెష్ నాకు తెలిసి 2 ఒకటో ఉంది ఫ్రెష్ వాటర్ ఎక్వేరియం. సో మోస్ట్ ప్రాబ్లీ దీంట్లో అంతా వాల్సినేరియా, జావా ఫర్న్స్లో డిఫరెంట్ వేరియంట్స్ నేచర్లో ఎలా ఉంటుందో అలా డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఫిషెస్ వచ్చేసి మెయిన్గా గ్లాస్ ఫిష్, ఇంకా టార్పిడో బాబ్స్ అనుకుంటా. టార్పిడో బాబ్స్ ఉన్నాయి అక్కడక్కడ. ఫ్యూ గురామీస్ కానీ కొన్ని వేరే ఫిషెస్ అవి కనపడుతున్నాయి. బట్ సచ్ ఎ వండర్ఫుల్ ఆక్వాస్కేప్. ఓన్లీ ఎపిఫైడ్ ప్లాంట్స్ వాల్సినేరియాతో మొత్తం అంతా భలే డిజైన్ చేశాడు ఎక్వేరియం అయితే. అండ్ వాటర్ క్వాలిటీ మాత్రం సూపర్ అసలు. మొత్తం యాక్చువల్లీ దీని మొత్తంలో ఇది ఒకటే ఫ్రెష్ వాటర్ ఎక్వేరియం నాకు తెలిసి, మిగతా అంతా సాల్ట్ వాటర్ ఎక్వేరియంస్. సో మొత్తం అలా చూసుకుంటా లాస్ట్ దాకా వచ్చాను. వచ్చాక ఇది చాలా సూపర్ అనిపించింది. అంటే లైక్ చాలా పెద్ద ఎక్వేరియం ఇది. మరి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎక్వేరియం దగ్గర చాలాసేపు కూర్చొని ఇంకా కొన్ని మంచి మంచి ఫొటోస్ కూడా తీసాను. అంటే అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ ఎక్వేరియం వరకు మంచిగా నీట్గా ఫొటోస్ తీసాను. వీడియో ఈసీ ఎక్వేరియంస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు లోపల ఏమేమి ఇమేజెస్ తీసాను మొత్తం అంతా నేను ఇంకా పెడతాను.
ఫైనల్లీ సీ ఎక్స్పీరియన్స్ మొత్తం చూస్తాను. సో సమ్ మంచి మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేశాను. బయటకు వచ్చే ముందు ఇవన్నీ ఇమేజెస్ పెడుతున్నాను. సో ఫైనల్లీ బయటకు వచ్చేసే ముందు ఎగ్జిట్లో కూడా కొన్ని టెరీస్ పెట్టారు. లైక్ 10 to 15 ట్యాంక్స్, లైక్ ఒక 60 సెంటీమీటర్ 70 సెంటీమీటర్ ట్యాంక్స్ అక్వేరియంస్ నుంచి బయటకు వచ్చాం, సీ అక్వేరియంస్ నుంచి. సో వచ్చేసి ఆపోజిట్లోనే యూనివర్సల్ స్టూడియో కూడా ఉంది. సో దీని దగ్గర ఫోటో తీయడానికి ఆల్మోస్ట్ 10 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ ఫైనల్లీ ఒక మహాన్ బర్డ్ ఫోటో తీస్తున్నాను. సో తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి మ్యాట్లాండ్ చుట్టూ మన మంచి మంచి ఫొటోస్ దిగుతూ లైట్గా ఏమైనా స్నాక్స్ తింటూ డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాను. సో దీస్ ఆర్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్. సో ఫైనల్లీ డే మొత్తం ఫుల్ వాకింగ్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 20-21 kilometers తిరిగేసాను. ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. స్పెషల్గా ఆ రోజు నాకు తెలిసి ఇట్స్ ఫుల్ మూన్ డే. చాలామంది అక్కడ ఏరియాలో ఫోటోగ్రాఫర్స్ పట్టుకొని ఆ ఫుల్ మూన్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. సో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ టు మై హోటల్ వెళ్ళేటప్పుడు అని తినేసేసి అక్కడ బర్గర్ కింగ్ ఏదో ఉంటే తినేసి వెళ్ళి పడుకున్నాను. సో ద నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయాను. సండే రోజు రెడీ అయ్యి మళ్ళీ ఈసారి కపుల్స్ బే ఏరియా ఉంటుంది. అది కూడా చాలా న్యాచురల్గా బాగుంటుంది. అంటే లైక్ సముద్రం చుట్టూ నడవచ్చు అనమాట. పక్కన నుంచి ఆ ఏరియాకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ అది కూడా ఒక 15-16 kilometers ఉంది. బే అంతా చూసుకున్నా అక్కడ కపుల్స్ బ్రిడ్జ్ ఒకటి, ఇంకోటి అలాగే చాలా ఫెరీస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని మంచి మంచి ఫోటోగ్రాఫ్స్ అనేది కానీ అక్కడ కపుల్స్ బిల్డింగ్ కూడా అన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ ఎక్కడైతే దిగామో వివో సిటీ, అక్కడ వివో సిటీ దగ్గరికి వచ్చేసి ఈవినింగ్ వరకు కొంచెం అక్కడ ఇక్కడ దిగి ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. సో ఆ రోజు సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి దగ్గరలో వినాయకుడు గుడి ఉందని తెలిసి అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చా. మెయిన్ ఏంటంటే యాక్చువల్గా వినాయకుడి గుడిలో చాలా వెరైటీస్ ఆఫ్ వినాయకుడు, అంటే లైక్ ప్రపంచంలో ఉన్న వెరైటీ ఆఫ్ వినాయకులన్నీ ఇక్కడ పెట్టారు. సో అంత అయిపోయి దర్శనం చేసుకొని వచ్చాక భోజనం చేసేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను ఇంకా. సో నాతో పాటు కొంచెం మంది జాయిన్ అయ్యారు, లైక్ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు నాతో జాయిన్ అయ్యారు. వాళ్ళతో 2 days స్పెండ్ చేసి Day 4 వాళ్ళని బయటకు తీసుకొని వెళ్ళాను. అంటే నేను వాళ్ళకి పర్సనల్ అయిపోయాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 days నుంచి ఫుల్ తిరిగాను కాబట్టి. సో ఈసారి మళ్ళీ మ్యారీల్యాండ్కి ఈవినింగ్ టైం వెళ్ళాము. సో అక్కడ ఈవినింగ్ టైం లేజర్ షో ఒకటి, లైట్ షో ఒకటి నడుస్తుంది. అది ఎంజాయ్ చేయొచ్చు. నైట్ లైఫ్ కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఆల్రెడీ నేను 2 times వెళ్ళినప్పుడు మార్నింగే చూసాను. ఈవినింగ్ వరకు అంటే ఎక్కువ నైట్ వరకు ఉండలేదు. సో ఎంజాయ్ చేసి రావచ్చు అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసేసి మంచిగా మళ్ళీ అన్ని ఫొటోస్ దిగి లైటింగ్లో మొత్తం ఎంజాయ్ చేసుకొని వచ్చేసాం.
సో మొత్తం ఫుల్ తిరిగి మళ్ళీ బ్యాక్ టు హోటల్ అండి. 3 days పాస్ అయిపోయింది. అయిపోయాక నేను ఏం చేశాను అంటే లోకల్ రైల్వే స్టేషన్ దగ్గర వెండింగ్ మిషన్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి మళ్ళీ మన కార్డ్ పెట్టేసి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత. లేదు మీ దగ్గర వీసా కార్డు ఉందంటే డైరెక్ట్ అక్కడ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ట్రైనింగ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవడానికి వచ్చిందండి. 5th డే వాళ్ళు ఏం చేశారంటే 5th డే అయిపోయిన తర్వాత 6th డే ఎప్పుడో లైక్ బిఫోర్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా దే అరేంజ్ స్మాల్ పార్టీ ఉంది బీచ్ సైడ్ మంచిగా పార్టీ అరేంజ్ చేసి లైక్ చాలా కంట్రీస్ నుంచి వచ్చారు. అమెరికా నుంచి, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, జపాన్ నుంచి చాలామంది వచ్చారు. అందరూ సో ఆ రోజు ఆల్మోస్ట్ 9:30-10 వరకు ఉన్నాం బీచ్ దగ్గర ఉండి. మళ్ళీ లోకల్ బస్ పట్టుకొని హోటల్కి వచ్చాం. ద నెక్స్ట్ డే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ ద ట్రైనింగ్. సో ముందు రోజు అందరూ ఫుల్ ఎంజాయ్ చేసాము. మొత్తం మల్టిపుల్ కల్చర్స్, వాళ్ళ కల్చర్స్ డిఫరెంట్ ఫస్ట్ టైం కలవడం ఉందని. సో చాలా బాగా అనిపించింది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో ద నెక్స్ట్ డే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇండియాకి బ్యాక్ రావాలి కాబట్టి ఎయిర్పోర్ట్కి వచ్చాము. సో ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇది చాలా బాగుంటుందని చెప్పారు. అయితే ఇది ఒకసారి చెక్ చేద్దామని ఎయిర్పోర్ట్ లోపలికి ఉంటుంది ఇది. సో లైక్ ఇండోర్ టెరేరియం లాగా ఉంది, బిగ్ స్కిల్ ఇండోర్ టెరేరియం. కొంచెం అంత స్కేప్ లాగా మంచిగా చేశారు. పైనుంచి వాటర్ ఫాల్స్ అవి కూడా బాగా వస్తుంది. సో కొంచెంసేపు అక్కడే కూర్చొని ఎంజాయ్ చేశాను. తర్వాత ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి కొంచెం స్నాక్స్ లాంటివి ఏమి తినేసి లైట్గా చాక్లెట్స్ అవి కొనుక్కుందాం, షాపింగ్ చేద్దామని చెప్పేసి వన్స్ చెక్-ఇన్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా లోపల చేసుకోవడానికి ఉండదు. సో ఆ ముందు ఏమన్నా షాపింగ్ ఉంటే ఆ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని చెక్-ఇన్ అయిపోదామని చెప్పేసి ఆ ఏరియా నుంచి బయటకు వచ్చేసి షాపింగ్ చేసుకున్న తర్వాత చెక్-ఇన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళాము. లోపల కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి. బట్ బాగా ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే అక్వేరియంస్ ఉన్నాయి, అక్వాస్కేప్స్ బాగా చేశారు వీళ్ళు. సింగపూర్ ఎయిర్పోర్ట్లో నాకు తెలిసి ఒక 7-8 ఉండేవి. పైన అంతా టెరేరియం లాగా పెట్టేసి అన్నీ మంచిగా పెద్దగా అక్వేరియంస్ అన్నీ మంచిగా డిజైన్ చేశారు. చాలాసేపు ఇక్కడే కూర్చున్న షాపింగ్ అయిపోయింది. ఎందుకంటే ఎలాగో అక్కడికి వెళ్ళి ఇంకో 1 or 2 hours స్పెండ్ చేయాలి కాబట్టి వీటి మీద కూర్చొని ఎలాగో అక్వేరియంలో అవ్వాలి కాబట్టి వీటి ముందే కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశాను. సో నేను ఇక్కడ చూసింది ఏంటంటే వీళ్ళు ఇంత పెద్ద ట్యాంక్లో కొన్ని పార్గోరామిస్, కొన్ని గోల్డ్ ఫిషెస్ కూడా చూశాను. యాక్చువల్ గోల్డ్ ఫిషెస్ ప్లాంట్స్ అవి తినేస్తాయి, బట్ గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి అని పెట్టారు. మౌలీస్ ఉన్నాయి. బయోలైట్ ఎక్కువ అయితే లేదు అంత పెద్ద ట్యాంక్లో. మైన్ అంతా ఎపిఫైట్ ప్లాంట్స్, జావా మాస్, ఇంకా కొన్ని అనూబియస్ అలాంటి ప్లాంట్స్ అన్నీ పెట్టారు. ఇది టెరేరియం అనమాట. సో మ్యాక్సిమం ఉన్న టైం అంతా ఇక్కడ స్పెండ్ చేసేసి ఇంకా ఫ్లైట్ చెక్-ఇన్ టైం అయినప్పటికి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. జస్ట్ లాస్ట్ ఎక్వేరియం ఏం చేసింది, ఇది ఎక్వేరియం కమ్ ప్లానిటేరియం లాగా అనమాట. పైన అంతా టెరేరియం సెటప్ ఉంది, మాసెస్, వాటర్ ఫాల్ సెటప్ ఒకటి, అలాగే సమ్ టెరేరియం ప్లాంట్స్ ఉన్నాయి. సో కొన్ని ఎపిఫైడ్ ప్లాంట్స్ లైక్ అనూబియస్ కూడా పెట్టారు మాసెస్తో పాటు. కింద అంతా నాకు తెలిసి కింద ఫిషెస్ అయితే ఏం లేవు, బట్ షాలో అక్వేరియం లాగా టెరేరియం సెట్ చేశారు, చాలా బాగుంది. సో ఫైనల్లీ నా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 1 week ఎట్లా గడిచిపోయినో తెలియదు. ఎయిర్పోర్ట్లో కొన్ని మంచి ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాము. సో 1 week కంప్లీట్గా ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చాలామంది మంచి వాళ్ళని కలిసి అంత ట్రావెలింగ్ అనేది ఒక నాలెడ్జ్ లాంటిదండి. ఆల్వేస్ ట్రావెల్ చేస్తూ ఉంటే మనకి మంచిగా నాలెడ్జ్ పెరుగుతుంది.
ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. లైక్ వెన్ ఎవర్ యూ ఫీల్ డౌన్, లైక్ లైఫ్లో ఏమి చేయలేకపోతున్నాము, చాలా బోరింగ్ ఉంది, లైఫ్లో నేనేం అవ్వలేదు అవ్వచ్చు అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. సో ఎప్పుడు అక్కడ స్ట్రక్ అయిపోకండి లైఫ్లో. సో ఆల్వేస్ ట్రావెల్. మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్కే వెళ్ళాలని ఏం లేదు, మీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మీరు యాక్చువల్లీ చూడొచ్చు. మంచిగా బైక్ పెట్టుకొని బైక్లో వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. సో లైఫ్లో ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. సో మనం హ్యాపీగా ఉంటేనే అందరితో హ్యాపీగా ఉండగలం. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ట్రావెల్ చేయండి మంచిగా. అనవసరమైన స్ట్రెస్ తీసుకొని హెల్త్ అలాంటివన్నీ స్పాయిల్ చేసుకోవద్దు. స్ట్రెస్ అనేది రోజు ఉంటూనే ఉంటుందండి, బట్ లైఫ్ కంప్లీట్గా ఎంజాయ్ చేయాలంటే మంచిగా ట్రావెల్ చేయండి. మీకు నచ్చినవి మీరు చేయండి, అందరి గురించి కూడా ఆలోచించండి. ఓకే, సో ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తాను. నా ట్రావెల్ కంప్లీట్ అయిపోయింది. సింగపూర్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అంత ఓకే అయిపోయింది. సో కొన్ని ఇమేజ్ ఆల్రెడీ నేను పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి వీడియోస్ ఫ్యూచర్లో మంచి వీడియోస్ ఇంకా చూద్దాము. అక్వేరియంస్ గురించి వాటి గురించి ఇంకా ఏమన్నా కొత్తగా ఏమన్నా ఉంటే కూడా నేను నా ఛానల్లో పెడతాను. సో థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.